సృష్టికర్త అయిన ఆత్మ దేవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ రక్షణ కృప సమృద్ధిగా కలుగునుగాక. మనమెంతో ధన్యులము. ప్రతిరోజు ఆయన నామములో ఆత్మ సహాయము ద్వారా ఈ యొక్క ప్రార్థన కూడికకు మరియు ఇతర కార్యక్రమాలకు వచ్చుటకు ప్రభువు మనకు సహాయము చేయుచున్నాడు. దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సంగమా, మనమందరము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణను పూర్తి చేసుకొనవలనని, సంపూర్ణముగా ఉండవలనని, మనము చనిపోయే లోపు ఆయనకు కలిగినటువంటి మనసు మనకు ఉండవలనని, ఏ ముడత కళంకము లేనటువంటి విశ్వాసిగా, కుటుంబముగా, సంఘముగా మనమందరము జీవించవలనని ప్రభువు కోరుతూ, ఆ విధముగా మీరు ఉండాలంటే ఈ యొక్క జీవవాక్యమును మనము చదువుతూ, ధ్యానం చేస్తూ, బోధిస్తూ, గైకొనుచు ఉండవలనని దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది. మనము క్రమముగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. నిర్గమ కాండము 20వ అధ్యాయము 5వ వచనమును ధ్యానం మనం చేస్తూ ఉన్నాము. అది ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్న, అనేకులకు అనేక రకాలుగా అర్థమవుతున్నటువంటి ప్రశ్న. చాలా కాలం కిందట మా సహోదరుడు, మా తమ్ముడు, అన్న మన ఇంట్లో దేవుని శాపం ఉన్నట్లు నాకు కనపడుతుంది అని. దేవుని శాపం ఉన్నట్లు నాకు కనపడుతుంది అంటే ఎట్లా చెప్పగలవు అంటే, మాకు తెలిసినటువంటి కుటుంబాలలో 90% భర్తలు చనిపోయారు. మరి దేవుని శాపము ఉందా? ఎవరు కూడా వృద్ధాప్యములోకి రాకుండానే అనేక కారణాల చేత చనిపోయారు. దేవుని యొక్క శాపము, కోపము, శిక్ష ఉందా? మరి వారు చనిపోవడానికి గల కారణం ఏంటి అనేటువంటి ప్రశ్న. ఎవరు చేసిన తప్పిదము? ఈ భార్య ఏం తప్పు చేసిందని భర్త చనిపోయాడు? అనేక ప్రశ్నలు మన చుట్టూ ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక విపత్తుల విషయంలో అనేక ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. వాటి విషయంలో జీవ గ్రంథము మనల్ని సర్వసత్యంలోకి నడిపించి అన్ని విషయములలో మనం సమాధానంగా ఉండవలనని ప్రభువు కోరుచున్నాడు. తల్లిదండ్రులు చేసిన తప్పిదములు పిల్లల మీదికి దేవుని శిక్ష వచ్చును అని దేవుడే ప్రకటించాడు. చూడండి, ఎప్పుడైనా మనం ఒక వాక్యము బైబిల్లో చదివితే దాని యొక్క సంపూర్ణత అన్ని సమయములలో ఆ వాక్యములోనే ఉండదు. కొన్ని వచనాలు ఉంటాయి, వాటి యొక్క సంపూర్ణ అర్థము అక్కడనే దొరుకుతుంది. కానీ చాలాసార్లు మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దానిని ఇతర గ్రంథములలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారము కూడా క్రోడీకరించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా వాటిని మనము ధ్యానించవలెను. అలాగూ చేయకపోతే మనము కేవలము బైబిల్ని, దేవుని యొక్క ఉద్దేశములను పరిమితముగా మనం అర్థం చేసుకునే ప్రమాదం ఉన్నది.
యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో కూడా మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులిసెనని మీరు చెప్పుచూ వచ్చెదరే. అక్కడున్నటువంటి ప్రజలకు ఒక సామెత తెలుసు, ఒక నానుడి ఉంది. తల్లిదండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులుస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే, తల్లిదండ్రులు తప్పులు చేస్తే పిల్లల మీదికి శిక్ష వస్తుంది, శాపం వస్తుంది, వారికి నష్టం కలుగుతుంది అనేది మీరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా అట్లా అక్కడక్కడ మనం వింటూ ఉంటాం. అది నిజమా? అది నిజమేనా? ఈ ఒక్క ప్రశ్నకు నేను 3 జవాబులు చెప్తూ వస్తున్నాను రోజు. మనము వాటి మీద ధ్యానం ఉంచాలి. ఒకదాన్ని పట్టుకోకూడదు. వాటి మీద మనము ధ్యానం ఉంచాలి. పరిశుద్ధాత్మ దేవుడు నేను చెప్పినటువంటి విషయాలు మాత్రమే కాక ఇతర విషయాలను కూడా మనకు బోధింపచేసి సంపూర్ణ అర్థమును పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చునుగాక. సరే, మీరందరూ ఇట్లా చెప్పుకుంటున్నారు, తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయని. ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ఈ సామెత ఎవరి గురించి చెప్తున్నారు అంటే, ఇశ్రాయేలీయుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు అంటే, మీరు ఎందుకు దీన్నే పట్టుకొని ఉన్నారు అని అర్థం. ఎందుకు ఈ విషయాన్ని మీరు నమ్ముకొని ఉన్నారు అని అర్థం. మేమేం తప్పు చేసినాం సార్, ఇంత కష్టం వచ్చింది అంటే, ఎవరైనా ఉండి మీ నాయన తక్కువడా, మీ అమ్మ తక్కువదా, ఎంత భయంకరమైనటువంటి జీవితాలు జీవించారు, మరి వాళ్ళ పాపం మీ మీదకి రాదా అంత అనేటటువంటి సంస్కృతులు ఉంటాయి. మీరు ఇశ్రాయేలు గురించి ఈ సామెత మీరెందుకు పలికెదరు? ఈ నా 3వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం. నా జీవము తోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు. ఇది ఒక జవాబు. ఇది మొత్తం జవాబు కాదు, ఇది ఒక జవాబు. ఆ సామెత ఇంకొకసారి మీరు పలకకండి అంటే దాని అర్థం ఏంటంటే అది తప్పు అన్నట్టు. అట్లా జరగదు. కంటిన్యూ చేద్దాం. 4వ వచనంలో, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశంలో ఉన్నారు. అంటే ఈ ట్రాన్స్ఫరింగ్ పనిష్మెంట్ అనేటువంటిది మీ మధ్యలో సంబంధించింది కాదు. ఇది తల్లిదండ్రులు చేసిన తప్పిదాలు పిల్లల మీదకి వస్తున్నాయి అంటే, ఇక్కడ దేవుడు ఏమనంటే మీ ఇద్దరు నా వశంలో ఉన్నారు. ఏదైనా వచ్చిందంటే మీరు నా నుంచి వచ్చింది అనుకోవాలి. ఆశీర్వాదమైన, శాపమైన, కష్టమైన, పనిష్మెంట్ అయినా, శిక్ష అయినా ఆమె వలన వచ్చింది, ఆయన వలన వచ్చింది అనేది కాదు. మీ ఇద్దరు కూడా నా వశంలో ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రుల వశంలో లేరు అంటే, వాళ్ళు చేసిన తప్పిదాలు పిల్లల మీదికి రావు. ఎందుకు? మీ ఇద్దరు కూడా నా వశంలో ఉన్నారు. ఏదైనా మీరు ఆలోచన చేస్తే నా నుండి ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేసేది ఇంకా అవకాశం లేదు. నీ వల్లనే మేము ఇట్లయినాము, నువ్వు చేసిన దానికి ఇట్లయినాము అనేది ఇంకొక వాక్యములో ఆ జవాబు ఉన్నది. కానీ ఇక్కడ మాత్రము మీ ఇద్దరు కూడా నా వశంలో ఉన్నారు.
మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నుండు. వాడే, ఇది ఆన్సర్, ఒక ఆన్సర్ ఇది. తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి శాపంగా వస్తుందా? రాదు. ఎవరు తప్పు చేస్తే వాడే శిక్షకు మరణమునకు పాత్రుడు. ఇది వినడానికి న్యాయబద్ధంగానే ఉంది సార్. ఇది వినడానికి న్యాయబద్ధంగానే ఉంది. వాళ్ళు తప్పులు చేస్తే పిల్లల్ని శిక్షించడం ఏంటి? నా తల్లిదండ్రులు పాపం చేస్తే నన్ను శిక్షించడం ఏంటి? ఐదవ వచనం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు నీతి పరుడై నీతి న్యాయములను అనుసరించు వాడయుండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీలు పెట్టుకొనిన విగ్రహము తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టు అయిన దానిని కూడకయు ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవనికైనను నష్టము కలుగ చేయకయు నుండు వాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పు ఇయ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థ పరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించు చుండిన ఎడల వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇక్కడ ఎవరు నిర్దోషి, ఎవడు బ్రతుకును, ఎవడు చచ్చును? ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడు. మీ సామెతను ఫస్ట్ పక్కన పెట్టండి. ఈ సామెత వల్ల నష్టం ఏంటి తెలుసా? ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను కాదు సార్, మా తల్లిదండ్రులే అని చెప్తారు కొందరు. నేను ఈ స్థితిలో ఉండడానికి నా తల్లిదండ్రులే. ఇంత నష్టం ఉండడానికి వాళ్ళే కారణం. వాళ్ళ మీద వేసేస్తుంటారు. అందుకనే తల్లిదండ్రులు ద్రాక్ష కాయలు తినగా పిల్లల పళ్ళు పులియునా అనే మాటలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు వీళ్ళ మీదకి రావు. ఇప్పుడు ఇండివిజువల్గా ఎవరు నిర్దోషిగా ఉంటారు, ఎవరు బ్రతుకుతారు, ఎంత లిస్ట్ ఇచ్చారు చూడండి. ఇప్పుడు మనం వ్యక్తిగతంగా మనము ఆలోచన చేయవలెను. నీతి పరుడై నీతి న్యాయములను అనుసరించువాడయుండి. ఎక్కడ నీతి, ఎక్కడ న్యాయము? ఇద్దరు అన్నదమ్ములు ఈ మధ్య కాలంలో నేను వాంతో మాట్లాడాను నాన్న. వాంతో ఎందుకు ఏమైందంటే, ఐదు సెంట్లు భూమి ఉందంట. ఒకనికి 2, ఒకనికి 3 పంచుకున్నారు. వీళ్ళ నాయన చనిపోయాడు. అయితే వీళ్ళ నాయన ఉద్యోగం ఒకరికి వచ్చింది, ఇంకొకరికి ఎట్లా రాదు. చనిపోయినప్పుడు డబ్బులు వీనికి కొంత, వానికి కొంత.
అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే అన్యాయము. అన్యాయం చేసేట వాడు, నాకు రావాల్సింది నాకు ఇవ్వలేదు. ఇంకొక సహోదరుడు మా ఇంటికి వచ్చి, సార్, బంధువులు అన్నటువంటిది ఉట్టి మాట సార్, బంధువులు అన్నటువంటిది మాటలు ఏం లేదు. మా సొంత అక్క నన్ను మోసం చేసింది సార్ ఆస్తిలో. ఒక్క కడుపున పుట్టినటువంటి మా అక్క నన్ను అంటే నీతి న్యాయం అనేటువంటిది లేదు. అట్లా లేకపోతే ఏమవుతుంది? లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్య ప్రకారము శాపం. నీతి న్యాయములను జరిగించు వాడయుండి పర్వతము మీద భోజనము చేయకయు. పర్వతం మీద భోజనం చేయడం అంటే అర్థం ఏమిటి? పర్వతముల మీద విగ్రహాలను పెట్టుకునేటటువంటి సంస్కృతి కలిగినటువంటి వారి మధ్య జీవిస్తున్నటువంటి వారు ఇశ్రాయేలీలు అక్కడ విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని నేను తినను అన్నటువంటి వాళ్ళు బ్రతుకుదురు, వాళ్ళు ఆశీర్వదించబడుదురు. విగ్రహములు తట్టు చూడకయు తన పొరుగు వారిని బారిను చెరపకయు బయసిన దాన్ని కూడకయు. 7వ వచనంలో ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవనికైనను నష్టము కలగ చేయకయు. రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి. ఇది ఎంత డేంజర్ అంటే, రుణస్థునికి తాకట్టు చెల్లించడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను నీ దగ్గర అప్పు తీసుకున్నాను అనుకోండి, నువ్వు ఒక తాకట్టు పెట్టుకుంటావు. ఏం తాకట్టు పెట్టుకుంటావు అంటే, మనకి ఇప్పుడు మంచి తాకట్లు ఉన్నాయి. ఒకప్పుడైతే పిల్లలని తాకట్టు పెట్టేవారు. ఇదిగో నీ దగ్గర 10,000 తీసుకున్నా, ఈ 10,000 తీర్చేంత వరకు నా కొడుకు నీ ఇంట్లో పనిచేస్తాడు. ఇంకా రకరకాలు. ఒక్కొక్కసారి వానుకున్నటువంటి నేను దుప్పటి, ఇది బైబిల్లో రాయబడినటువంటిది, నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావు, నేను నీకేం పెట్టుకున్నావు? నా దుప్పట్లు పెట్టుకున్నావు. దుప్పట్లు పెట్టుకున్నావు, చలికాలం వచ్చి నేను చలికి వణుకుతున్నా. చలికి వణుకుతుంటే దుప్పటి నీ దగ్గర ఉంది. ఇప్పుడు నీవు చేసిన తప్పిదానికి సాక్ష్యం దుప్పటే అంట. అరే రే రే, వాడు చలిపెట్టి ఉన్నాడు, చలిపెడుతుంది, నేను ఆ దుప్పటిని తాకట్టు పెట్టుకున్నా, సరే ఇప్పటికైతే ఇచ్చేద్దాము. మళ్ళా భయం, ఇచ్చేస్తే మరి నాకెట్లా రుజువు వాడు పైసలు తీసుకుని. గనక తాకట్టు అనేటువంటిది అవతల వ్యక్తికి ఇవ్వడానికి అది ఒక పెద్ద భయము. రుణం ఎంత భయమో తాకట్టు కూడా అంత భయము. కొంతమంది తాలిబొట్లు తాకట్టు పెట్టుకుంటారు. బలత్కారం చేత ఎవరినైనాను నష్టము చేయకయు ఉండువాడై ఆకలి కొనిన వానికి ఆకారం ఇచ్చి దిగంబరికి బట్టలిచ్చి. ఇది యేసుక్రీస్తు పరలోకంలో కుడివైపు ఉన్నటువంటి గొర్రెలతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలి కొన్న వానికి ఆకలి, దిగంబరికి బట్టలను ఇచ్చి, వడ్డీకి అప్పియకయు. ఇదేదో కొత్తగా ఉందే, వడ్డీకి అప్పు ఇవ్వకయు. ఇది 15వ కీర్తనలో కూడా ఉంటుంది.
ప్రభా ఎవడు నీ యొక్క గుడారములో నివసింపగలడు? మన భాషలో మాట్లాడితే, ప్రభా నీ చర్చికి ఎవరు రాగలుగుతారు? నీ చర్చికి ఎవరు రాగలుగుతారు అంటే వడ్డీకి అప్పు ఇవ్వనటువంటి వారు వస్తారు. వడ్డీ వ్యాపార నిన్నటి దినం ఒక న్యూస్ ఎక్కడో ఎక్కువ వడ్డీ ఇస్తామని దాదాపుగా ప్రజల నుంచి 2.5 కోట్లు కలెక్ట్ చేశారు. ఇస్తామని ఎగ్గొట్టారు. ఇప్పుడు మన అంశం ఏమిటంటే, ఈ నష్టానికి కారణము నీ తల్లిదండ్రులు కాదు, ఇంకొకరు కాదు, నువ్వే అన్నట్టు. దేవుని యొక్క శాపానికి కారణము నువ్వే. నేనేం చేశాను సార్ అంటే, ఇవన్నీ ఒకవేళ నీలో లేకపోతే మనకు ఆ నష్టం, ఆ శాపం. వడ్డీకి అప్పియకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి. అది నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి. న్యాయం చేసే అవకాశాలు మనకు చాలా వస్తుంటాయి. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అవకాశాలు వస్తుంటాయి. మనల్ని పిలుస్తుంటారు. లేకపోతే మన కుటుంబంలో మనమే ఉంటాం పెద్దలుగా. ఒక సమస్య వస్తుంది, కొట్టాడుకుంటుంటారు. ఒకరు ఇది అంటారు, ఒకరు అది అంటారు. మరి న్యాయము, క్రీస్తుని అంగీకరించినటువంటి మనము న్యాయం మాట్లాడి నిష్పక్షపాతంగా అవతల వాళ్ళు ఎవరైనా కానీ, భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఎవరైనా కానీ, ఇదిగో నేనైతే యేసయ్యను నమ్ముకున్నామ్మా, నేను యేసయ్యను నమ్ముకున్నాను కాబట్టి నేను ఇది న్యాయంగా చెప్తున్నాను, నాకు నష్టమైన పర్వాలేదు, ఇదే చేయండి, నాకు నష్టమైనా పర్వాలేదు, ఇదే చేయండి. న్యాయం. నిష్పక్షపాతంగా న్యాయం. 9వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 9వ. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు. ఇవన్నీ 15వ కీర్తనలు ఉంటాయి. యథార్థపరుడు కట్టడలను గైకొనుచు, నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషి అగును. అనుసరించుట, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుట, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. నేర్చుకొనుట ఒక ఎత్తు. ఏమేమి ఉన్నాయి సార్ విధులు, ఆజ్ఞలు, కట్టడలు ఏమేమి ఉన్నాయి చెప్పండి, అన్ని మొత్తం బైబిల్ ఎన్నెన్ని ఉన్నాయి అన్ని రాసుకోవడము, ఇదంతా ఒక ఎత్తు. వాటిని అనుసరించుట కొరకు మనము ఇష్టపడాలి, వాటి కొరకు ప్రార్థన చేయాలి. వాడే బ్రతుకును, వాడే నిర్దోషి అగును. వీటి మీద ఆధారపడి ఉంటది మీకు వచ్చినటువంటి ఆశీర్వాదం కానీ శాపం కానీ. అంతేగాని వాళ్ళ వల్ల నాకు వచ్చింది, వీళ్ళ వల్ల నాకు వచ్చింది, నా పిల్లలకి ఇట్లా ఏంటంటే కారణం నేనే అనేది కూడా ఒక కోణంలో ఉంది. దాన్ని ఆలోచిస్తుండాలి, దీన్ని ఆలోచిస్తుండాలి. దాని యొక్క పరిమాణం వేరే, దాని యొక్క తీవ్రత వేరే. తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లల మీదికి వస్తుంది అంటే వస్తుందా? వస్తుంది. మరి అట్లా సార్, అది నా అన్యాయం కదా అంటే దాంట్లో కూడా న్యాయం ఉంది. దాంట్లో కూడా న్యాయం ఉందని నేను మీకు 2-3 సార్లు ఇంతకు ముందే చెప్పాను. ఆ విషయం వచ్చినప్పుడు మరలా మీకు గుర్తు చేస్తాను. నిజంగా వాడు బ్రతుకును, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 10వ వచనంలో, అయితే ఆ నీతి పరునికి కుమారుడు పుట్టగా. ఇప్పుడు చూడండి, ఇది అసలైంది. ఇప్పుడు నీకు ఇవన్నీ లక్షణాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్కటి టిక్ వేసుకుంటే, ఈమె నీతిమంతురాలు, ఈమె విగ్రహారాధన చేయదు, ఈమె వడ్డీకి అప్పు ఇవ్వదు, ఈమె నిష్పక్షపాతంగా న్యాయం తీర్చుతుంది, ఎవరిని కూడా బాధ పెట్టదయ్యా ఈమె, అన్నీ మంచిగానే ఉన్నాయి. అయితే ఈమె కుమారుడు ఏమైంది? ఈమె కుమారునికి ఏమైంది? ఈమె కుమార్తెకి ఏమైంది? ఈ నీతి పరురాలకి, నీతిమంతునికి కుమారుడు పుట్టగా వాడు బలత్కారము చేయువాడై, ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను
చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయు ఉండిన ఎడల, అనగా మళ్ళా పర్వతముల మీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు, దీనులను దరిద్రులను బాధపెట్టి బలత్కారము చేత నష్టము చేయుటయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు, ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసను గనుక అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. ఇది సూత్రం. తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. ఒక్కొక్కసారి మనకు ఆలోచన వస్తుంది, మన పిల్లలు ఎటువంటి వారైనా మనం అయితే మంచోళ్ళమే కదా, నేనైతే నీతిపరునబ్బా, నీతిపరురాలని, నాది వాళ్ళ మీదకి వస్తుంది అనే ఆశ ఉంటుంది. వీళ్ళ పిల్లలు ఎంత మంచిగా ఉంటారు, ఎంత ఆస్వాదించబడ్డారు. ఎట్లా అంటే వాళ్ళ తల్లిదండ్రులు నీతిమంతులు. అది లేదు ఇక్కడ, ఆ సూత్రం ఇక్కడ లేదు. ఏంటి ఆ సూత్రము? ఎవని పనికి వాడే ఉత్తరవాది. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. 13వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనం. కనుక బైబిల్లో మనకు అనేక విషయాలు అనేక కోణాలలో బోధిస్తూ ఉన్నది. మనది శాపము గాని రాదు, ఆశీర్వాదము కూడా రాదు. నిజంగానే రాస్తారంటే వస్తుంది. ఒక కోణములో రాదు, ఇంకో కోణంలో కూడా వస్తుంది. వాటి యొక్క పరిమాణము, వాటి యొక్క తీవ్రత, వాటి యొక్క సందర్భం వేరే. ఒకదాన్ని పట్టుకోకూడదు. మళ్ళీ ఒకదాన్ని పట్టుకుంటే రెండు దగ్గరలో అన్యాయం కనపడుతుంది. అదేంటి సార్, నేను నా పిల్లల కొరకు ఎంత ప్రార్థన చేస్తాను, వాళ్ళు నన్ను చూసి నేర్చుకోవాలని మాదిరికరంగా ఉండడానికి నేను ఇంత ప్రయత్నం నేను చేస్తాను, అసలు మరి ఇంత భక్తి నేను ప్రదర్శించగా నా పిల్లల మీదకి అది రాకుండా ఎట్లా పోతుంది అంటే వస్తుంది. నిజంగానే వస్తుంది సార్ అంటే రాదు. సరే, నువ్వు ఎంత చేసినా మరి నీ పిల్లడు, నీ అమ్మాయి కార్యక్రమాలను చేస్తుంటే నిన్ను బట్టి దేవుడు ఆమెను, ఆ అబ్బాయిని ఆశీర్వదిస్తే దేవుడు అన్యాయస్తుడు కాడా? అక్కడ జవాబు ఏమిటంటే, నీ నీతి నీ పిల్లల మీదికి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది వాళ్ళకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు నీతిగా, అప్పుడు వాళ్ళు వడ్డీకి అప్పు ఇవ్వక నిష్పక్షపాతంగా న్యాయము చేస్తారు. అది వాళ్ళు మనల్ని చూసి 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 వాళ్ళు నేర్చుకుంటారు, మనది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి ఆశ కలిగి ఉండడం మంచిది. మన ప్రయాసం అంతా కూడా అంతే కదా. మన ప్రార్థన, మన జీవితం కూడా మన పిల్లలకు ట్రాన్స్ఫర్ కావాలి, అంతేగాని ఆటోమేటిక్గా కాదు. వాళ్ళు ఎట్లా జీవించినా కానీ మనది వాళ్ళకు వచ్చేస్తుంది. నో, ఫస్ట్ వాళ్లకు ఆశీర్వాదం రాక మునుపు నీలో ఉన్న దైవికమైనటువంటి భక్తి వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ భక్తిని బట్టి వాళ్ళు ఆశీర్వదించబడతారు. కానీ వాళ్ళు ఎట్లా జీవించినా కానీ దేవుడు ఆశీర్వదించేటువంటిది అయితే ఇప్పటికైతే లేదు. కన్సెషన్స్ ఉన్నాయి. మళ్ళా సరేలే, మీ తల్లిదండ్రులు నీ కొరకింతగా ప్రార్థన చేశారు, నువ్వు మాత్రం మాట వినడం లేదు, నువ్వు మాత్రం ఎంత చెప్పినా వినడం లేదు అని. కన్సెషన్ అంటే
ఒక్కసారి ఛాన్స్ ఇస్తా. నీ నీ మీ మమ్మీని బట్టి, మీ డాడీని బట్టి ఒకసారి ఛాన్స్ ఇస్తా నీకు. వాళ్ళు నిజంగా చాలా భక్తిపరులు, నీతిమంతులు, న్యాయవంతులు, యథార్థవంతులు. వారు నీ కొరకు ఎంతోగానో ప్రయాసపడ్డారు. నీకొక అవకాశం ఇస్తానని అని కన్సెషన్స్ ఉంటాయి. దానికి కూడా ఒక పరిమితి ఉంటది. మరలా నీ తల్లిదండ్రులను నీకు గుర్తు చేసి, అమ్మో మా పితరుడు దావీదు నడిచినటువంటి దారిలో మేము కూడా నడవాలన్నటువంటి ఆశ పుడుతుంది. ఆ విధంగా దేవుడు ఎవరి ప్రాణమునకు వారే బాధ్యులు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించింది. ఆమె జీవం గల తండ్రి, మాకు ఇచ్చినటువంటి మూలమైనటువంటి వాక్కులను బట్టి నీకు వందనాలు. దీవించు ప్రభా, వాక్యానుసారంగా నడిచే కృపను దయచేయము. నీ వాక్యము సత్యము ప్రభా, దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే శక్తిని మాకు దయచేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించునుగా.